దశాబ్దాల కిందట జపాన్ లో నైలాక్ మాన్స్టర్స్ మన ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చారు. కానీ సమరయ వారియర్స్ కున్న పవర్ తో తల్లి నుండి పిల్ల వరకు అందరినీ అంతం చేశారు. ఈ రోజు నైలాక్ మాన్స్టర్స్ మళ్లీ ఒకేసారి వరదలా ప్రపంచాన్ని ముంచేయడానికి పుట్టారు. అదృష్టవశాత్తు న్యూ జనరేషన్స్ హీరోస్ మనల్ని కాపాడడానికి అడ్డుగా ఉన్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ సమురాయ్. నిన్ను ఒక చేత్తోనే ఓడిస్తానని బెట్టి కట్టగలను. నేనే విన్, అలాగే నీకు సేవ్ చేశాను. అది అసలు లెక్కలోకే రాదు. హే, నీ టెక్నిక్ తో నేను కంప్లీట్ చేయలేను. సో నిన్ను ఇలా ఓడించడం తప్ప నాకు వేరే చాయిస్ లేదు. నువ్విప్పుడు పొగిడావు కదా. నేను నీకు కాంప్లిమెంట్ ఇవ్వడం ఛాన్సే లేదు. మీరిద్దరు కలిసి పనిచేయొచ్చు, అలాగే మీరు ఒకరితో ఒకరు పోటీ పడొచ్చు. ఎలాగైనా మీ ఇద్దరు బలంగా ఉంటారు. ఆగు, మనం ఎలా కలిసి పనిచేయగలమో చూపించే ఛాన్స్ వచ్చింది. నేనే ఈ ప్రపంచానికి రాజుని. ఇది ఉన్నంత కాలం అది అలాగే పారిపోండి. ఇక్కడ నుంచి పారిపోవాల్సింది నువ్వే. నీకు తెలుసా, అక్కడ పేలుళ్ళు ఇంకా దుఃఖం ఉన్నాయి. చాలా మంచి రోజు, దానిని ధ్వంసం చేయడానికే మీరు వచ్చారు. కానీ నేను ఎపోక్సార్ మిమ్మల్ని నాశనం చేస్తాను. మొదలుపెట్టు మైక్. సరే, నీ మూవ్స్ సగం బాగోలేవు అనుకున్నా, కానీ మొత్తం బాగోలేదు. కానీ నిన్ను తిప్పి పడేసే మూవ్ని నేను చూపిస్తాను. చూస్తూ ఉండు, మేమిద్దరం కలిసి నిన్ను ఓడిస్తాం. అవును, కలిసా, చాలా మంచి ఐడియా. ఏంటి అసలు ఏంటిది? దీన్ని తీసే, ఇది గట్టిగా ఉంది. చూస్తుంటే మీరు నిజంగా చిక్కుల్లో ఉన్నట్టున్నారు. మర్యాదగా తప్పుకో. ఏయ్! తప్పుకో. ఇప్పుడు మిగిలిన పని పూర్తి చేస్తాను. ఇదేంటి మళ్ళీ ఇంకో చేతికా? హే, అంత గట్టిగా లాగకు. ఈ రోజులో మన ఇద్దరిని కలిపి అతికిచ్చేశారు. నేనా? నువ్వే లాగు. Mia. Mike. Kevin. Ha. Emily. Antonio. Go Power Rangers! Go Power Rangers! Rangers కలిసారు. సౌరయ్య పటికి. Go Power Rangers! Go Power Rangers! Rangers కలిసారు. సౌరయ్య పటికి. కాస్త కదలకుండా ఉండు. నువ్వా నేను లాగుతుంది? ఎంతసేపు అయినా ప్రయత్నించండి, కానీ నేను ఇక్కడ ఉన్నంతసేపు మీరు అలా కలిసి ఉండాల్సిందే. ఏంటి? ఎప్పటికీనా? No. ఇప్పుడు మీ వంతు. అలా జరగనివ్వను. ఏయ్! తర్వాత వంతు నీది. నీ అంతు చూస్తాను. ఏమంటావు? సరే లైట్ జాట్, ఇప్పుడు అతన్ని కాల్ చేద్దాం. బ్యాటిల్ డిస్ స్కాటర్ షాట్. నేను దీనికోసం ఇక్కడ లేను. హేయ్, ఆగు. ఆగు, వెనక్కి మైక్ తిరిగిరా. Guys. అతను చెప్పింది నువ్వు విన్నావా? తనను ఓడించకపోతే మనం ఎప్పటికీ ఇలాగే ఉండక తప్పదేమో. ఎప్పటికీనా? నువ్వు పారిపోయావా? నువ్వెలా పారిపోగలిగావు? అది కేవలం నడిచినట్టే ఉంది, కానీ వేగంగా. ఇక నన్ను వదిలిపెట్టు. అది నీకు ఆక్టోపస్ శ్వాస లాంటిది. ఇక చాలు ఆపండి. నువ్వు పనికిరాని వాడవని రుజువు చేసుకున్నావు. అందుకే ఇప్పుడు నువ్వు నా కత్తిని ఎదుర్కోక తప్పదు. ఏంటి? దయచేసి ఒక్క క్షణం ఆగండి మాస్టర్ గ్జాండర్డ్. ఎపోక్సర్ కేవలం జాగ్రత్తగా ఉన్నాడు.
అతను రేంజర్స్ ని చాలా దెబ్బతీశాడు. అతను ఇద్దరిని కమిషన్ నుండి తప్పించాడు, కాబట్టి అతన్ని విడిచిపెట్టండి. నువ్వు అసలేం మాట్లాడుతున్నావు? అవును, నువ్వు చెప్పింది నిజమే, రక్షించావు. నా బ్లూకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. బ్లూ ఇంకా గ్రీన్ రేంజర్స్ ని విడిపించుకోలేని పరిస్థితిలో పడేశాను. ఏంటి నువ్వు ఇద్దరు రేంజర్స్ ని పడగొట్టావా? ఒక్క క్షణం ఆగు, నాకు ఒక ఉపాయం వచ్చింది. నువ్వు కొంతమంది మనుషులను ఒక దగ్గర ఉండేలా చేయాలి. అప్పుడు మిగిలిన గూడి 2 షూస్ రేంజర్స్ వాళ్ళ కోసం వస్తారు. అప్పుడు నీ గ్లూ ప్యాచ్ లో వాళ్ళు అడుగు పెట్టేలా చెయ్యొచ్చు. హే, ఇది బాగానే ఉంది. అసలు నాకెందుకు ఈ ఆలోచన రాలేదు? నాకు తెలుసు, నీ మెదడుకు గ్లూ ఉంది కదా. నీకు ఇలాంటి ఆలోచనలు రావడం కష్టమైన పని. నేను బాగా చెప్పాను కదా. హే, నీకు తెలుసా బాల్ ని ముఖంతో క్యాచ్ చేసిన వాళ్ళని ఇప్పటి వరకు చూడలేదు. ఇప్పుడు మొదలవుతుంది మనుషుల్ని అతికించడం. ఏయ్, 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 వాడు స్పిన్ సైకిల్ కాతుక్కున్నాడు. ఏయ్, ఏయ్, స్పైక్ ఏంటిది? ఏయ్, ఏయ్, ఛీ, ఏయ్, ఏయ్, అసలు ఏంటిది? ఏయ్, స్పైక్. మనం దాన్ని తుడిచేద్దాం. సిద్ధంగా ఉన్నారా? నువ్వు కానివ్వు జడన్, మేము ఎప్పట్లాగే ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. నన్ను క్షమించండి. అది మీ పొరపాటు కాదు. మీరిద్దరూ ఎలాంటి తప్పు చేయలేదు. మేమే ఆ నైలాక్ ని వెళ్ళనిచ్చాం. మేము ఎప్పటికీ ఇలాగే ఉండిపోవచ్చేమో. ఆ నాయిలాక్ తిరిగి రాగానే మనం దీన్ని సరి చేసేద్దాం. ఒకవేళ వాడు రాకపోతే అప్పుడేం చేస్తాం? అతను తిరిగి వస్తాడు, తప్పకుండా వస్తాడు. కానీ అతను వచ్చిన తర్వాత మీరు అతన్ని ఎదుర్కొనే పరిస్థితిలో మాత్రం ఉండరు. ఏంటి? లేదు, తను చెప్పేది నిజమే. దాని గురించి మిగతా వాళ్ళు చూసుకుంటారు. లేదు, మేము టీం ని మళ్ళీ కష్టపెట్టలేం. ఇలాగే పోరాటం మేము నేర్చుకుంటాం. సరే తప్పకుండా చేద్దాం. బేసిక్ కేటగిరీతో మొదలు పెడదాం. నా కాలు. నువ్వే నన్ను అటువైపు లాగావు. అలా కాదు మైక్, ఫోకస్ చెయ్యి. ఇదంతా నీ తప్పే. నువ్వే నన్ను నీ వైపు లాగుతున్నావు. నీకు అర్థం కాలేదు. లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్. నేను అదే చేస్తున్నాను. నువ్వు వేరేలా చేస్తున్నావు. ఇది అస్సలేం బాలేదు. చూడండి, మీరు దీన్ని చేయగలరని నాకు తెలుసు, కానీ ముందు మీరు కలిసి పని చేయాలి. ఆ విషయం అంతా వీడికి చెప్పు. మీరు ఆ గ్లూతో పోరాడుతున్నారు అనుకుంటున్నారు, కానీ మీరు మీతో ఎక్కువ పోరాడుతున్నారు. సరే, మనం ఇది చేయగలం. నన్ను లాగడం ఆపుతావా? నేను నిన్ను లాగడం లేదు, నువ్వే లాగుతున్నావు. కమాన్ మైక్, నా వల్ల. నన్ను ఫాలో అవ్వు. మనం తప్పకుండా ఈ సింబల్ పవర్ ని రాయగలం. అయినా మనకి ఇన్ఛార్జ్ గా నిన్నెవడు పెట్టాడు? Guys, ఆపండి. ఇదంత సులువు కాదని నాకు తెలుసు, కానీ మీరు ఇలా గొడవ పడితే పరిష్కారం దొరకదు. అది కాదు, ఇక్కడ మాకు పనికొచ్చే దారి ఏదో ఒకటి ఉంటుంది కదా. దాన్ని పైన ఎడితే నీ చేతులు అడ్డుగా ఉంటే నా వల్ల కాదు. మియా ఏం పడుతుంది? ఇటువైపు. ఇటువైపు వెళ్తే తప్పేంటి? కానీ చెత్త ఇటువైపే వెళ్ళి వేయాలి. కానీ ఇటువైపు వెళ్తే సులువుగా వెళ్ళొచ్చు. ఇటువైపు వెళ్దాం. హే, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మేము సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అవును, మీరు నైలాక్ ని కలిసి ఓడించలేకపోతే పనికొచ్చే పని వేరే ఏదైనా చేయండి. వెళ్ళి వెళ్ళి సరుకులు తీసుకురండి. అలాగే. సారీ మెంటర్. ఇటువైపు. Dude, మనం కనీసం చెత్తను కూడా పడేయలేకపోతున్నాం. అసలు మనం రేంజర్స్ ఎలా అవుతాం? సరేరా, వాళ్ళు బయటికి రావడానికి నేను ఏమైనా చేస్తాను. నేను చేయబోయే చివరి క్లూకి కూడా నేను రేంజర్స్ ని ట్రాప్ చేస్తాను.
మనం చాలా విచిత్రంగా కనిపిస్తున్నాం కెవిన్. నాకు తెలుసు, కానీ మనం ఎలాగైనా ఇది ఒక చేసి స్కూల్ తీరాలి. ఏంటి ఏంటి మేము జస్ట్ చూడండి, కామెడీగా చేస్తున్నారు. వాల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. నేను చూపిస్తాను. 1 2 3 పిచ్చి పట్టినట్టుంది. నువ్వేం చేస్తున్నావు? నువ్వు వాల్స్ డాన్స్ చేయట్లేదు. ఫాక్స్ ట్రాట్. మైక్, ఊరికేరా. హే, ఇలా చూడు, మనం ఒకవేళ ఈ పుల్లతో ఈ గమ్ని తీసేయచ్చేమో. స్టిక్ కూడా స్టక్ అయింది. ఇది చాలా తమాషాగా ఉంది కదా. అవును, తమాషాగా లేదు. ఒకవేళ దీన్ని రుద్దితే పోతుందేమో. వద్దు, నీ చెయ్యి కూడా అతుకుపోతుంది. థ్యాంక్స్. వద్దు. అయ్యో, ఇక మీరు వదిలిపెట్టచ్చు. అంతేనా? అంతేలే. ఒక్క నిమిషం ఆగు. ఈ చేంజ్ ని నా పాకెట్ లో పెట్టుకుంటాను. Dude, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నన్ను క్షమించు. వదిలేసి, మనకి దానికన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం అసలు వీటిని ఎప్పుడు వదిలించుకుంటామో ఏంటో. నీకు తెలుసా మైక్, నేనేం చెప్తున్నానంటే, మనం ప్లేసెస్ మార్చుకుందామంటే అది మర్చిపో. లేదు, నేనేం చెప్పాలనుకుంటానంటే, నువ్వు చెప్పిన ఐడియా చాలా బాగుంది. నువ్వెప్పుడు క్రియేటివ్ గా ఆలోచిస్తావు. ఓ, నాకు తప్పదు కదా, నేను నీ అంత పిచ్చిగా ఉండలేను మరి. హే, నువ్వు నన్ను పొగుడుతున్నావా? నువ్వు నన్ను మోసం చేసావు. ఏంటి, ఏం జరిగింది? ఈరోజు ఉదయం నేను చాలా జ్యూస్ తాగాను. ప్లీజ్, నువ్వు జోక్ చేస్తున్నానని చెప్పు. నో, బాత్రూమ్ కసలొద్దు. ఓరి దేవుడా. ఇప్పుడు నేను అనుకున్నది పూర్తి చేస్తాను. నా పెర్ఫెక్ట్ రేంజర్ ట్రాప్ పూర్తయింది. నేను నిన్ను కొంచెంసేపు ఇందులో కూర్చోబెడదాం అనుకున్నాను, కానీ నువ్వు ఆ బాత్రూమ్ దగ్గర ఆపిన తర్వాత ఇంకా అసలు ఛాన్సే లేదు. ఏంటి మళ్ళీనా? అటు చూడు. పద వెళ్దాం. ఏంటి? నో, మనం ఒక పని మధ్యలో వదిలేసాం. నువ్వు నేను. నీ పని నేను పూర్తి చేస్తాను. తప్పు ఈ బాక్సర్, నువ్వు మమ్మల్ని రెచ్చగొట్టావు. మమ్మల్ని రెచ్చగొడితే నీ పని అయిపోయినట్టే. మీకు దమ్ముంటే నన్ను పట్టుకొని చూద్దాం. తిరిగి వాడా, యా. నువ్వు తప్పించుకోలేవు. ఏయ్, రండి రండి. ఇదేంటి? మనం అతని క్యూలో చిక్కుకున్నాం. అతను మనల్ని ట్రిక్ చేశాడు. అవును, నేనే చేశాను. మీరు నిజంగా నా ఉచ్చులో పడ్డారు. ఇలా మోసపోవడం మీరు కష్టపడి నేర్చుకున్నారా లేక సహజంగానే వచ్చిందా? ఇప్పుడు నేను ఆ పేస్ట్ని ఇంకొంచెం వేస్తాను. మియా, నా మీద నుండి లేస్తావా? నాకేమైనా ఇష్టం అనుకుంటున్నావా? నేనేమి ఇలా కావాలని చేయట్లేదు. కాస్త calm down అండి, guys. ఇప్పుడు నాకు సరదాగా ఉంది. చూడు, మనం మాత్రమే ఇప్పుడు అతన్ని ఆపగలం. కానీ కేవ్, మనం ఇలా ఎలా ఫైట్ చేయగలం? చూడండి, మీరు దీన్ని చేయగలరని నాకు తెలుసు, కానీ ముందు మీరు కలిసి పనిచేయాలి. కేవ్, నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి. ఏంటి? నేను నీ టెక్నిక్ తో అసలు పోటీ పడలేను. నువ్వు అందులో సూపర్. నువ్వు నా కోసం కొంచెం తగ్గి పోరాడతావా? అప్పుడు మనం సింక్ అవ్వగలం. సరే, ఇలాంటి పరిస్థితుల్లో మనకిప్పుడు నీ క్రియేటివ్ మైండ్ అవసరం. నువ్వు చెప్పినట్టుగా నేను విని నీ మూవ్స్ ని మ్యాచ్ చేస్తాను. మైక్, నేను నిన్ను నమ్ముతున్నాను, ఎందుకంటే నువ్వు చెప్పింది చేసి చూపిస్తావు. వావ్ కేవ్, నేను అనుకునే దానికన్నా నువ్వు మంచివాడివే. ఇప్పుడు మాత్రం ఇది కాంప్లిమెంటే. పద, వెళ్ళి అదరగొడదాం.
అలా మీరు అతుక్కునే ఉండండి. నేను సిటీని నాశనం చేస్తుంటే చూడటానికి మంచి వ్యూ ఉంది. నేను బ్రూని మనుషుల్ని ఇంకా నాశనం చేస్తాను. లెట్స్ గో. ఈ ప్రపంచాన్నంతా కలిపి అతికించేస్తాను. మేము అలా జరగనివ్వం కదా. ఇప్పుడేంటి నా సరదాని పాడు చేయడానికి మీకు ఎంత ధైర్యం? ఇక నీ పని అయిపోయింది నైలాక్. ఓ అవునా, అలా అని మీరు నాకు చెబుతున్నారా? నువ్వు చూస్తుండు. ఏయ్, మీరు నాకు తెలుసు. నీ టెక్నిక్ తో అతన్ని పడగొట్టే సమయం వచ్చేసింది. అలాగే నీ ఇమాజినేషన్ తో కూడా. Samurai Rangers, ready. ఇలాంటి జోక్ ఇప్పటి వరకు చూడలేదు. అయినా ఈ రోజు మీ పని అయిపోయినట్టే. హ, అలాగే ఇక కలకంటూ చాలు ఉండు. మైక్, మరిద్దరం కలిస్తే ఏం చేయగలమో చూపిద్దాం. సరే మొదలు పెడదాం. అలాగే. మీకు ఇంకా కావాలనుకుంటా. జంప్. ఫ్లయింగ్ ఫ్రంట్ కిక్. చెస్ట్ పైన సరే. ఒక చిన్న కిక్కు నన్ను ఏమీ చేయలేదు. మొదలు పెట్టు. ఇప్పుడు నన్ను ఫ్లిప్ చేయి. ఇప్పుడు మనం రోల్ అవుతున్నాం. నన్ను పైకి చూసి పైకి వెళ్ళు. నీ కిక్స్ ని రెడీ చేస్తావు. ఇది చాలా బాగుంది. నేను అనుకునేదే నువ్వు అనుకుంటున్నావా? నైస్ మైక్. నువ్వు కూడా కేవ్. ఇక వీడిని అంతం చేసేద్దాం. గంతులేడు ఆపి నాతో పోరాడండి. జంతులా అయితే వాటిని ఆపేస్తే నీకేం పర్లేదన్నమాట. ఇక ఈ నైలాక్ చెప్పురి ఆటకి సిద్ధమా? నువ్వు రెడీ? ఇంతకు ముందు ఎప్పుడు ఇంత సిద్ధం అవ్వలేదు. మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటే మంచిది. ఇప్పుడు మాతో రెండు పాటలు నేర్చుకో. ప్లస్ ఒకటి, రెండు కాదు. అది వన్లెస్ నేలకి సమానం. What a Forest spear! spear. ఆగండి. ఇప్పుడు ఇక నీ పని అయిపోయినట్టే. ఓ, నేను ఇరుక్కున్నాను. ఇక నీ పని అయిపోయింది. హైడ్రోబావ్ రెడీ. మనం మనం సాధించాం. సాధించాం. ఓ, స్వేచ్ఛగా ఉంటే ఎంత బాగుంది కదా. నిజం చెప్పా బ్రో. ఎస్, మనం ఫ్రీ అయ్యాం. ఎస్ ఎస్ ఎస్. ఏంటది? ఏం జరిగింది? ఓ, నేను గమ్లో కాలు వేశాను. ఓ, మనం సాధించాం మైక్. అవును, మనం కలిసి చేసాం. బాగుంది కదా? నాకు ఇంకా ఆ స్టెప్స్ వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక మీ ఆటలు సాగవు. మిమ్మల్ని అంటించి ఉంచలేకపోతే మీ ఇద్దరిని ముక్కలు చేసి పాడేస్తాను. ఆ, వాడు మళ్ళీ వచ్చాడు. ఇది అసలు మాయ. ఏంటిది? మెగాజోర్డ్స్ కాపాడడానికి వచ్చేసారు. మమ్మల్ని అన్గ్లూ చేసినందుకు థ్యాంక్స్. గైస్, చాలా బాగుంది. మీరిద్దరు కూడా చాలా బాగా చేశారు. ఇప్పుడిక మాకు వదిలేయండి. నేను ఒక సీరియస్ జోడ్ ని పిలుస్తున్నాను. అటు జోడ్ వచ్చి పని పూర్తి చేయి. మెగా బోర్డ్ పవర్. Bull Megazord, armed for battle. Claw battle jord not ready. Light jord, mega board power. Light jord, armored for battle. అసలు మీకు ఎక్కడ ఆపేయాలో తెలియదు కదా. ఏమంటారు? ఎప్పుడు నేను చెప్తాను ఉండండి. ఇప్పుడే, ఇక చాలు. మరోసారి ఆలోచించిన డైలాగ్. ఓ, ఇంకా కావాలనుకుంటా. సరే అయితే
మీరేం కావాలనుకుంటున్నారు? అతి పెద్ద అస్త్రాన్ని బయటికి తీసే సమయం వచ్చేసింది. షోల్డర్ బ్లాస్టర్. నువ్వు దీనికన్నా కూడా బాగా ప్రయాణించాలి. మళ్ళీ చెప్పాలంటే అసలు నువ్వు ఇంతకన్నా బాగా ప్రయత్నించలేవు. ఆక్టోస్పియర్ చార్జ్. మెగా స్పిన్ అటాక్. గోల్డీస్ కవర్ అప్. ఆల్ రైట్, షోగన్ మోడ్. పవర్ ఆఫ్ యాంగిస్టర్. ఇప్పుడు నేను ఇరుక్కుపోయాను. రివాల్వింగ్ లేజర్ బ్లాస్టర్. ఫైర్. నా గ్లూ పోతుంది. సామురై రేంజర్స్, విజయం మనదే. ఇది చాలా సమయం తీసుకుంటుంది. సెరేటర్ కోసం ఎదురు చూడడానికి ఓపిక నశిస్తుంది. డెక్, నీతో గత 200 సంవత్సరాలుగా సన్నిహితంగా లేనందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. నాకు మీరు తెలుసా? అవును, ఖచ్చితంగా. మనం మళ్ళీ కలుసుకున్నాం. హాయ్, ఇలాగా ఉండడానికి మీకు సమ్మతమేనా? నీకు చేతిగా ఉండటం సాధ్యపడుతుందా? ప్రస్తుతానికి. కానీ నేను మధ్యలో వదిలేసిన పనిని పూర్తి చేయాలి. నువ్వు చాలా బలంగా ఉన్నావు. మానవులెవరూ నైలాగ్గా ఉండటాన్ని భరించలేకపోయారు. డాయు ఇంకా నువ్వు నన్ను చాలా ఆకట్టుకున్నారు. మాటలు చాలు. నువ్వు నా ఖడ్గం ఉరమాసాను బాగు చేయగలవా? నేను దాన్ని సృష్టించాను. నేనే దాన్ని నీకిచ్చాను. నాకది తెలిసినట్టు చెప్తున్నావు. ఓపిక పట్టు డెక్. నేను నీ ఖడ్గాన్ని బాగు చేయగలను, ఇంకా డాయు హార్మోనియాన్ని కూడా. కానీ ముందు మీరిద్దరూ నా కోసం ఒక పని చేసి పెట్టాలి. దీన్ని బాగు చేయడానికి నేనేమైనా చేస్తాను. నేను దాన్ని బాగు చేస్తాను. కానీ ఇప్పుడు ఈ డాగర్ ని తీసుకో. దీనికి ప్రత్యేకమైన మ్యాజిక్ ఉంది. నువ్వు దీన్ని నిజంగా సృష్టించినట్లయితే నువ్వు నాకు శాపగ్రస్తమైన ఉనికిని చూపించావు. కాబట్టి నువ్వు నాకు తర్వాత ఏమిస్తావు? మానవ జాతి విధ్వంసానికి నువ్వు త్వరలో భారీ పాత్ర పోషించబోతున్నావని తెలుసుకొని గర్వించు. నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. నాతో కలిస్తే మనం ఎప్పటికీ విఫలం కాము. స్పెగేటీ. అరటిపళ్ళు. క్యాన్. పప్పులు. క్యాన్స్. చూస్తుంటే మొత్తానికి కలిసి పంచడం నేర్చుకున్నట్టున్నారు. ఎగ్స్. వద్దు.